నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 240 రోజులు అయిన సందర్భంగా అయ్యన్న సతీమణి పద్మావతి కుమారుడు విజయ్ క్యాంటీన్ను సందర్శించారు. అయ్యన్న కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్ను వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు. ఎంగిలి చేయని దులుపలేని ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను తీసేయడంపై మండిపడ్డారు. అయితే అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తానన్నారు. రెండు 240 రోజులు ఎక్కడా కూడా ఆగకుండా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి బండి మీద క్యాంటీన్ ఆన్ వీల్స్ అని పెట్టి దాని మీద అందరికీ కూడా అన్నం పెట్టాలని ఒక సదుద్దేశంతో అయ్యన్న పాత్రి గారు ఏ ముహూర్తానికి మొదలుపెట్టారో మరిడం గుడి దగ్గర ఆమె ఆశీర్వాదంతో ఈరోజు ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా మధ్యలో అడ్డు లేకుండా ఇది జరుపుకుంటూ ముందుకెళ్తుంది విజయవంతంగా. ఇది ఎట్టి పరిస్థితుల్లో మా ఆశయం, మా లక్ష్యం ఏంటంటే అన్నా క్యాంటీన్ అక్కడ మూసేసి దాన్ని ఒక బూత్ బంగ్లాలో తయారు చేసేసారు. పేదవాడికి నోటు దాకా వెళ్ళిన అన్నాన్ని మాత్రం లాగేశాడు ఈ ఎమ్మెల్యే గణేష్. చాలా మంది దగ్గర ఎమ్మెల్యేలు అన్నం పెడదామని చూశారు, కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం మనసు రాదు, జేబులోంచి ₹1 తీయడు. అసలు చేతికి అంటుకున్న మెతుకులను కూడా ఇలా వదలడానికి కూడా తనకి ఏమాత్రం మనసు ఉండదు. కాబట్టి తను ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేదవాళ్ళకి అందిన అన్నాన్ని మాత్రం తీసిపడేశాడు. అందుకు అయ్యన్న పాత్రి గారు గత 5 సంవత్సరాల ముందు నుంచి 2 రోజులు పెడుతున్నారు, సోమవారం మంగళవారం. కానీ 240 రోజుల ముందు నుంచి మాత్రం ప్రతిరోజు కూడా పెట్టాలని చెప్పి నిశ్చయించారు, అనుకున్నారు. ఒక లక్ష్యంతో ముందడిగేశాం. ఏమాత్రం కూడా ఆగకుండా ఇది ముందుకెళ్తున్నందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్న మొన్న గణేష్ గారు ఒక మాట అన్నారు, ఒక స్టేజ్ మీద గణేష్ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే వీళ్ళు మోసం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి. సుమారుగా 1 సంవత్సరం దాకా అవుతుందా మేము ప్రతిరోజు పడుతుంది. మోసం చేస్తే ఈ నెలలోనో 2 నెలల్లో చేయాలి అంటే సంవత్సరం నుంచి, అంటే 240 రోజుల నుంచి